శ్రీకృష్ణ పరమాత్మైన నమః. వెల్కమ్ టు నిర్గుణ ఛానల్. భగవద్గీత 3వ అధ్యాయం 37వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. తాత్పర్యం: రజోగుణం వల్ల కలిగే కామమే క్రోధం. ఇది ఎంతమాత్రమూ తృప్తి చెందనివ్వదు. ఇది మహాపాపి. ఈ సందర్భంలో దీనిని శత్రువు అని తెలుసుకో. ధ్యాన వివరణ: అన్ని గుణాలలోనూ రజోగుణం మహాపాపభూయిష్టమైనది. ఒకానొక రజోగుణి యొక్క ప్రధాన చిహ్నమే క్రోధం. క్రోధం అన్నదే ఆత్మకి పరమశత్రువు. మానవ జీవితాన్ని నాశనం చేసేదే క్రోధం. క్రోధం ఉన్నవారు ఎప్పుడూ తృప్తి చెందలేరు. క్రోధాత్మలు అశాంతిమయులు. అయితే ఆత్మ పరిణామ క్రమంలో ఇది ఒకానొక తప్పనిసరి దశ. ఆ దశను త్వరగా దాటేసేయాలి. అక్కడ అనేక జన్మలు వృధా చేయరాదు. ఎవరికైనా గాని రజోగుణ దశల్లో ఒక జన్మ ఉండడం తప్పనిసరి అయినదే. కానీ అనేక జన్మలు ఉండడం అన్నది తప్పే సరి ఏ మరి అని ఈ శ్లోకానికి బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన వివరణ అందించారు. ఈ యొక్క నిర్గుణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.